వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణం బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు ఆధ్వర్యంలో గాంధీ ఇర్విన్ పార్కులోని మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ గా ఉండినట్లు చేయడమే మహాత్మా గాంధీకి లాల్ బహదూర్ శాస్త్రికి నిజమైన నివాళి అని వారు కొనియాడారు. కార్యక్రమంలో గాజుల వెంకయ్య నాయుడు, టి అనంతాచార్యులు, కె వాసుదేవ నాయుడు, అన్వరపు వేణు, కనకదుర్గ, దారా సాయి గుప్తా, కుశాల్ రాజ్ జైన్, టి వెంకటేశ్వరరావు, శిఖా రవీంద్ర, వెంకట్, దుద్దుకూరి హనుమంతరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు దేవరాజ్, యోగానంద్, కామేశ్వరరావు, కె శ్రీనివాస్, రచ్చ నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు. భరతమాత ముద్దు బిడ్డలైన మహాత్మా గాంధీ, భారతదేశ మాజీ ప్రధాని, ధైర్య సాహసాలకు మారుపేరైన లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి. ఈ రోజున చరిత్రలో ఎవరు కూడా ఈ ఇరువురిని కూడా మరవరు. ఎందుకంటే క్రమశిక్షణకి, నిస్వార్థానికి, త్యాగనిరతికి వాళ్ళే ప్రతినిధులు. అలాంటి మహనీయుల్ని మనం స్మరించుకోవటం చాలా సంతోషదాయకం. వారి యొక్క అడుగుజాడలు అంటే భారతదేశం పూర్తి స్వచ్ఛ భారత్గా ఉండాలన్న ఆకాంక్షని నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించడం, దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వామై వారికి మద్దతు తెలపడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కూడాను అనేక ఉద్యమాలలో అదే సిద్ధాంతం మీద పోరాడినటువంటి వ్యక్తి. ఆయన ప్రపంచంలోని అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. ఆ శతాబ్ది కాలంలో ప్రపంచంలోని ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో ఆయన ప్రముఖుడిగా చెబుతారు. అలాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిలో మన పక్కన తిరుగాడాడు అంటే నమ్మలేని విషయం అంటాడు ఐన్స్టీన్ లాంటి మహానుభావుడు. ఆయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించాడు, ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాడు, అలాగే బార్టోలీలో నిర్వహించాడు. ఇంకా అంతేకాకుండా హరిజనోద్ధరణ చేశాడు. అన్టచబిలిటీ, ఆయన అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం శతదా ప్రయత్నించాడు. ఆ జన్మాంతం కూడా తనని భగవద్గీతని దగ్గర పెట్టుకొని దానిని అనుష్ఠించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి ఆదర్శ వ్యక్తి గాంధీజీ. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పట్టణ గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పండ్లు పంపిణీ చేశారు. మహాత్ముని స్ఫూర్తితో ఆయన బాటలో సమాజ సేవలో తరిస్తున్నట్లు రామలింగాచారి తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. సార్ అక్కడ వెనకాల ఎక్కడమ్మా కొద్దిగా మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాంధీ మహాత్ముడు మహాశక్తివంతుడు. ఆయన యొక్క ప్రభావం ఎల్లవేళ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా సాగుతుంటుంది. మానవత్వమే మహోన్నతంగా గాంధీ మహాత్ముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడిగా నిలిచారు. మరి ఆ మహాత్ముడి పేరుతోనే గాంధీ ఆశ్రమం స్థాపన జరిగింది. ఎవరైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి భోజనం చేసే భరోసా ఇవ్వటం జరుగుతుంది. దాతలు మొదలు శేషాచలం గారు, మరి తుమ్మల రాఘవరావు గారు, మా మాస్టారు వీరబ్రహ్మం గారు అందరూ కూడా చాలా సంతోషంగా వారు సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆశ్రమాన్ని సందర్శించి అనేక పర్యాయం తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు వారికి ఈ సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని తలుచుకోవడం, వారిని స్మరించుకుని ఎంతో సంతోషం పాలవుతున్నాం అందరం. మరి ప్రపంచానికే ఆదర్శంగా
మరి అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని శాంతియుత మార్గంలో ఏకధాటిగా నడిపి ఆయన ఆ రోజు స్వాతంత్రం వచ్చి ఈ రోజున మనం అందరం సంబరాలు చేసుకుంటూ ప్రపంచంలో 3వ స్థానానికి ఎదుగుతున్నామంటే అది ఆయన సలవేను. అటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేరు. ప్రపంచం మొత్తం ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తూ ఉంది. నేడు మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా రామలింగాచార్య గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైంది. మహాత్మా గాంధీ గారు దేశానికి చేసిన సేవ మహనీయుడు. ఆయన మహాత్ముడు పేరు పొంది ప్రజలు ఆంగ్లేయులను తరిమికొట్టి శాంతి అహింసా మార్గాలతో ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెప్పించినటువంటి మహామహుడు. అలాంటి మహామహుడు నేడు గాంధీ ఆశ్రమంలో రామలింగాచార్య గారు ఆ యొక్క స్ఫూర్తితో ఐక్యంగా తీసుకొని ఆయన పేరుతోటి ఆశ్రమాన్ని నిర్మించి 10 మందికి అన్నదానం చేసి 10 మందికి ఆశ్రయం కల్పించి మహోన్నతం చేస్తున్నారు. పట్టణం జనుల తరపున శ్రీ రమణగారికి నమ్మకం చెప్తున్నాను. బుధవారం పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు తెనాలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం అహింసా సిద్ధాంతాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని శాంతియుత సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెండేల సుబ్బారావు, పట్టణ సంఘ అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాస్, న్యాయవాది జిల్లా లీగల్ చైర్మన్ మద్ది మల్లికార్జునరావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి ఆంజనేయ గుప్తా, మారుతి ప్రసాద్, ఆలమూరి మురళి, సంస్థ కోశాధికారి శ్రీరామచంద్రమూర్తి, తవ్వ నాగప్రసాద్, కార్యవర్గ సభ్యులు పద్మనాభుని రాజేష్, సుగ్గుల వెంకటప్పయ్య, చీమకుతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గాంధీ జయంతి సందర్భమున బోసురులో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్ అనే పట్టణంలో మరి మహాత్ముడు జన్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తులు గాంధీ మహాత్ముడు ప్రథమని చెప్పడానికి చెప్తున్నాము. అట్లానే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పొట్టి శ్రీరాములు గారు మరి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. వారికి కూడా ఈ సందర్భం నివాళులు అర్పిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు అక్టోబర్ 2 సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహాలకి నివాళులు అర్పించాము. మనకు స్వతంత్రం రావడానికి ఇద్దరు ముఖ్య వ్యక్తులు. ఒకరు గాంధీ గారు, రెండో వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. తెనాలి గాంధీ చౌక్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి ఈ రోజున స్వాతంత్ర ఫలాలు మనం ఈ రకంగా అనుభవిస్తూ స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే మరి వారి యొక్క కృషిని అందరికీ కూడా తెలుసు. మరి మహాత్మా గాంధీకి ఊరికే జయంతప్పుడు వర్ధంతప్పుడు దండలేసి మనం ఇదవటం కాదు. ఏం చేయాలంటే వారికి ఏవైతే ఉన్నాయో ఆశయాన్ని మనం అందరం కూడా మహిళలు, యువకులు, అట్లాగే ఈ భారతదేశ పౌరులందరూ కూడా మనం పాటించి వారి యొక్క నిజంగా ఘనమైన నివాళులు అర్పించనుంటే వారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వారి దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇక్కడ ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారిని గుర్తించడం అవసరం ఉంది. అదేవిధంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ పార్కులోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంవి సుబ్బారావు, జయంత్ కుమార్, నాగరాజారావు, అమర్నాథ్, కామేశ్వరరావు, బీటీవీఎస్ నారాయణ, శ్రీధర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి తరఫున ఇక్కడ గాంధీ గారి పార్కులో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు మన మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు దేశానికి చేసిన ఎన్నో సేవలని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి తరఫున ఇక్కడ మేము గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెనాలి శివార్లో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బురిపాలెం రోడ్లోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని దుండగులు యువకుడి గొంతు కోసి హత్య చేశారు. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరుసిటి కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడు గతంలో పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్గా చేసినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి రూరల్ సిఐ బి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి బురిపాలెం రోడ్లోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి పడి
ఉన్నట్లు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టామని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరుశెట్టి కోటేశ్వరరావుగా గుర్తించినట్లు సీఐ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తెనాలికి పని మీద వచ్చిన కోటేశ్వరరావు మరలా ఇంటికి వెళ్లలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు వివరించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఒక అన్నోన్ డెడ్ బాడీ మన ఏఎస్ఎన్ కాలేజీ వాకింగ్ ట్రాక్ పక్కన పడిందని తెలియజేస్తే దాని ప్రకారం మేము కూడా చూడటం జరిగింది. వచ్చిన తర్వాత చనిపోయిన అతని పేరు వెరిఫై చేస్తే అతని పేరు పేరుశెట్టి కోటేశ్వరరావు, బురిపాలెం తెలియవచ్చింది. ఇతను నేను మార్నింగ్ నుంచి వాళ్ళ తెనాలి 5 పని ఉందని వచ్చేసి మళ్ళీ ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి నాకు వేరే పని ఉంది, నేను మార్నింగ్ వస్తాను వాళ్ళ మదర్ చూడడం జరిగింది. ఎవరనేది చూడాలి ఫర్దర్గా వాళ్ళ రిపోర్ట్ కేసుకొని ఎవరైనా దర్యాప్తులు తేలాల్సి ఉంది. ఇతను హైదరాబాద్లో పనిచేస్తామని చెప్పారు. మరి ఏం చేస్తాం వాళ్ళ కూడా పేరెంట్స్ కూడా కరెక్ట్గా తెలియదు. 38 సంవత్సరాలు ఇంతవరకు అన్మ్యారీడ్ అతను. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు తల్లి కుదరవల్లి జయప్రద అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని స్వగ్రామమైన పెదరావూరు తీసుకుని రాగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మరియు శివారెడ్డి, చంద్రమోహన్, శివకృష్ణ, జాస్తి రఘునాథ్, మహేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వారి పార్థివ దేహాన్ని సందర్శించి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. తెనాలి శివారులో యువకుడి దారుణ హత్య. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరుశెట్టి కోటేశ్వరరావుగా గుర్తించిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.